కాంతారా చాప్టర్ 1 సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్లో ఫేమస్ అయ్యాడు కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ డివోషనల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ను రాబట్టింది. 800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతారా చాప్టర్ 1 సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కోసం రేయింబవళ్లు శ్రమించిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాస్త రిలాక్స్ మోడ్లో ఉన్నాడు. సినిమా షూటింగ్ల పనుల నుంచి విరామం తీసుకొని కుటుంబంతో గడుపుతున్నాడు. అలాగే భార్యతో కలిసి రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నాడు. ఇప్పటికే తిరుపతి, తిరుమల, మంత్రాలయం, మైసూర్లోని చాముండి కొండను సందర్శించారు రిషబ్ దంపతులు. తాజాగా ఆయన కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలోని చారిత్రక అంజనాద్రి కొండను సందర్శించారు. అక్కడున్న ఆంజనేయుని స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అయితే కొండపై ఉన్న ఆంజనేయుడి దర్శనం కోసం రిషబ్ శెట్టి సామాన్యుడుల 575 మెట్లు ఎక్కి కొండపైకి చేరుకున్నారు. ముందుగా ఆలయంలో మారుతికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత హనుమంతుడిని దర్శించుకొని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. దర్శన అనంతరం అంజనాద్రి ఆలయ ప్రధాన అర్చకులు రిషబ్ శెట్టికి హనుమంతుని జన్మస్థల పురాణం, చరిత్ర గురించి వివరంగా తెలిపారు. అలాగే కాంతారా సినిమా ద్వారా కన్నడ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినందుకు రిషబ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాంతారా హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.